ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డుతో రెసిపీ చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సులువుగా చేసుకోవచ్చు. అందరూ బీరకాయ పచ్చడి, బీరకాయ శనగపప్పు ఇలా చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో కూడా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg బీరకాయలు అండ్ 3 or 4 eggs తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఒక 5 or 6 పచ్చిమిర్చి స్లిట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ బిగ్ సైజ్ది తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 3 or 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా, మిర్చి, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. దీన్ని యాక్చువల్లీ నేను మా ఆడపడుచు దగ్గర చూసి నేర్చుకున్నానండి. తను బాగా వండిద్ది ఇలా డిఫరెంట్గా కర్రీస్. ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వాటికి. బీరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇది చేశాక ఇదే కావాలని అడుగుతారు. కంపల్సరీగా చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు మగ్గనిద్దాము మూత పెట్టుకొని. 10 minutes అయింది కదా, ఇప్పుడు చూద్దాము. ముక్కలు కూడా బాగా మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకొని ఒక స్పూన్ కారం వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొట్టి వేసుకుందాము. నేను ఇక్కడ ఒక 4 eggs తీసుకున్నాను. మీకు ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి ఎగ్ అనుకుంటే ఇంకొకటి వేసుకొని ఇప్పుడే కలపెట్టకుండా మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిద్దాము. 2 minutes తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాము. మీకు పెద్ద ముక్కలుగా కావాలి ఎగ్ అనుకుంటే పెద్దగా ఉంచుకోండి, లేదు నార్మల్గా పొట్టులాగా కావాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక స్పూను గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కర్రీకి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ఎగ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్లేట్లోకి రైస్ పెట్టుకొని వేడివేడిగా ఈ కర్రీ బీరకాయ గుడ్డు వేసుకొని తిందాము. ఈ కర్రీ చేస్తే వెంటనే ఫినిష్ అయిపోతుంది, బౌల్ అంతా ఖాళీ అయిపోతుంది. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేసుకొని ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.